ఒంగోలు మంగమూరుడ్డ అచలానంద ఆశ్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో మహాశివునికి రుద్రాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూదునుగుంట విశ్వేశ్వరరావు, రత్నకుమారి బహుకరించిన పానవట్టం పైన కుమారులు కిషోర్ బాబు, కృష్ణవేణి, కోటీశ్వరరావు, పద్మజ దంపతులచే మహాశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సూదునుగుంట కోటేశ్వరరావు, పద్మజ దంపతులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంగళప్రదమైనటువంటి ఆ గౌరీదేవిని పూజిస్తూ ఆ గౌరీదాన్ని మనం వివాహ ప్రకరణంలో కూడా మనకు ఆపాదించాలని హరిద్రోదకంతో అభిషేకం నిలబడాలి. ఓం నమ శివాయ అనాలి. ఓం నమ శివాయ, నమ పార్వతీ పరగే, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమ పార్వతీ పరగే, హర హర మహాదేవ శంభో శంకర. ఆ యొక్క పరమశివుడు పూర్వము విగ్రహ రూపంలోనే పూజలు అందుకునేటువంటి వాడు. అయితే ఈ శివలింగంగా మారడానికి కారణం ఏంటంటే భృగు మహర్షి, విష్ణు, ఈ వీళ్ళిద్దరు కూడా ఒక ప్రపంచ ప్రళయం సంభవించింది. ఆ ప్రళయం సంభవించిన తర్వాత నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అని చెప్పేసి విష్ణుమూర్తికి, బ్రహ్మదేవుడికి ఇద్దరికి కూడా కొంత విభేదం కలిగింది. ఆ శివుడు అప్పుడు వీళ్ళ యొక్క యుద్ధం చేసుకునేంత దాకా వచ్చిందనమాట వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదం. అప్పుడు ఈ సంగతి ఆ పరమశివుడు గ్రహించి, ఆ పరమశివుడు వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటుంటే ఇక త్రిమూర్తులే యుద్ధం చేస్తుంటే ఎట్లాగా ఉంటుంది, ఆ ప్రపంచం అంతా కూడా నాశనం అవుతుంది అని చెప్పేసి ఆ పరమశివుడు ఆ శివలింగ రూపంగా వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు ఆ యొక్క వాళ్ళ యొక్క ఆయుధాలను విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధాలు ఒకటికొకటి అన్ని మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి కుంకుమోదక స్నానం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి కుంకుమ దివ్య చందనం విలేపయామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కళ్యాణదాయని సౌభాగ్యవర్ధనం
మీకు కూడా పాలుపంచుకొని ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజున అభిషేక పుణ్య ఫలాలను గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే వాయో నమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి పంచామృతం అత్యదృష్టానుగుణం పురుషయే వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదాం ప్రదత్తస్యేన. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాన్ని మరో. ఓం నమః శివాయ శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవుల వారి దివ్య శరణారవిందములకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, అనాది విరాట్ స్వరూపులైన శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల దివ్య శరణారవిందములకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, ఈరోజు అధిష్టాన దైవమైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వరూప లింగేశ్వర స్వామివారి దివ్య శరణారందరకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, పూజ్యులారా, ఈరోజు మహాశివరాత్రి. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవులంతా కూడాను శివుణ్ణి అర్చించేటటువంటి మహాపర్వదినం. ఈరోజు ఎవరినైతే శివుణ్ణి అర్చిస్తారో, అర్చించినా, దర్శించినా, పూజించినా, అభిషేకించినా కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం చెప్తూ ఉన్నది. ప్రతి జీవికి మోక్షం ఇచ్చేవాడు శివుడే. విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, ఇతర దేవతలు కాదు, బ్రహ్మంగారు కూడా కాదు. ఎంచేతనంటే ఈ దేహానంతరం ఈ దేహాన్ని విడిపించి జీవుణ్ణి బయటకు తీసేటువంటి వాడు శివుడు. ఇతర ఏ దేవతలు జీవుణ్ణి బయటకు తీయరు. కాబట్టి దేహయాతన లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, బాధలు లేకుండా సునాయాస మరణాన్ని సంప్రాప్తించేటటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు. అందువల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ముసలితనము, వృద్ధాప్యంలో వచ్చేటువంటి సమస్యలు రాకుండా మరణం సంభవిస్తుంది. మరణమే మోక్షం. ఆ మరణం పరమేశ్వరుడి ద్వారా సంప్రాప్తిస్తే నరకయాతన లేకుండా, యమధర్మరాజు దర్శనం లేకుండా, యమధర్మరాజు యొక్క అధిపతి ఎవరంటే శివుడే. కాబట్టి యమధర్మరాజు శివుడి యొక్క ప్రతినిధి, ఆయన లోకానికి తీసుకెళ్తాడు. శివుడి యొక్క అనుగ్రహాన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఆయన లోకానికి తీసుకెళ్ళడు, శివలోకానికే వెళతారు. కాబట్టి శివలోక ప్రాప్తి కావాలంటే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు శివ దర్శనం, అభిషేకాన్ని చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి సామూహికంగా అందరికీ మోక్షం వస్తుంది. తర్వాత పార్వతికి అర్ధశరీరాన్నిచ్చి స్త్రీకి సాధికారతనిచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి శ్రీమూర్తికి సర్వాధికారాలు ఉన్నవని ప్రతిపాదించినటువంటి వాడు పరమేశ్వరుడు. తర్వాత హృదయంలో శివలింగాన్ని దర్శించినటువంటి వాళ్ళకి మనం విభూతినిస్తాం. ఆ విభూతి యొక్క అర్థం ఏంటంటే, మరణించిన తర్వాత దేహాన్ని దహనం చేస్తారు. ఆ దహనం చేయడం ఉద్దేశం ఏంటంటే, దేహం దహనం అయితే జీవుడు మోక్షానికి వెళతాడు అని. ఈ విభూతిని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి దేహం మరణం సంప్రాప్తించక పూర్వమే, దేహం ఖననం కాకపోవడమే మోక్షం సంప్రాప్తించిందని శివపురాణం చెప్తున్నది. అందులో ఎవరైతే విభూతిని దర్శిస్తారో, రోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత విభూతిని మీరు దర్శించండి, మీ అందరికీ మోక్షం సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా మోక్షప్రదాత శివుడు, అనారోగ్యాలు లేకుండా కాపాడేవాడు శివుడు, ఆరోగ్య ప్రదాత శివుడు,
ఐశ్వర్య ప్రదాత శివుడు, సకల భోగ ప్రదాత శివుడు, అన్నీ సంప్రాప్తించేటువంటి శివుడు. అలాంటి శివుడిని అర్చించి ఇవాళ మన ఆశ్రమంలో మనం శివాభిషేకం చేసుకున్నాం. సోదనగుంట కోటేశ్వరరావు గారు, పద్మజ గారి దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసంలో ఏకాదశి రుద్రాభిషేకం వారే నిర్వహించారు. ఇవాళ కూడా రుద్రాభిషేకం వారే నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తిగా వారే పునరుద్ధరణ చేయించారు. వారికి పరమేశ్వరునికి దివ్యానుగ్రహం సర్వదా సర్వత్రా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సంప్రాప్తించాలని, ఈ అభిషేకాన్ని దర్శించినటువంటి వాళ్ళకి, విన్న వాళ్ళకి, వచ్చినటువంటి వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరూ కూడా శివానుగ్రహం లభించాలని, మోక్షప్రాప్తికి సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఓం ప్రశాంత్. అందరికీ శుభాకాంక్షలు. మా ఆశ్రమం తరఫున అందరికీ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం.